నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిహద్దు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పశ్చిమ బెంగాల్ వేదికగా ఊహించని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సువేందు తీసుకున్న మైండ్ బ్లోయింగ్ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే, మరోవైపు దేశ రక్షణ విషయంలో కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయాలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? డ్రాగన్ దేశానికి పడిన ఆ భారీ షాక్ ఏంటి? బెంగాల్ రాజకీయ క్షేత్రంలో సీఎం సువేందు మరోసారి పెను సంచలనానికి తెరలేపారు. సరిహద్దు ప్రాంతాల్లో మారుతున్న సమీకరణాలపై ఆయన తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రాంతీయ రక్షణతో పాటు అంతర్జాతీయ భద్రతను సైతం ప్రభావితం చేసేలా ఈ వ్యూహం రూపుదిద్దుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన వేసిన ఈ అడుగు ప్రత్యర్థి పార్టీలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇటు రాష్ట్ర రాజకీయాలను, అటు దేశ సరిహద్దు రక్షణను ముడిపెడుతూ ఈ సంచలన ప్రకటన వెలువడింది. బెంగాల్ గడ్డపై జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ అడుగుపడింది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం సృష్టించబోయే రాజకీయ సంచలనాలు ఏ స్థాయిలో ఉంటాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా సరిహద్దు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటమే పరమావధిగా ఈ వ్యూహాన్ని సిద్ధం చేశారు. విదేశీ చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు స్థానిక రక్షణను పటిష్టం చేయడానికి ఇదొకటే మార్గమని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ సంచలన నిర్ణయం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో సీఎం సువేందు తన మార్కును మరోసారి స్పష్టంగా చాటుకున్నారు. సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యానికి సర్వాధికారాలు కట్టబెట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రక్షణకు ముప్పు వాటిల్లే ఎలాంటి పరిస్థితులనైనా తక్షణమే అణిచివేసేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానాస్పద కదలికలపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారాలు బదిలీ అయ్యాయి. ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల భద్రతా దళాల సామర్థ్యం మరింత రెట్టింపు కానుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా సైన్యం రంగంలోకి దిగుతోంది. ఆధునిక ఆయుధాలు, అత్యాధునిక నిఘా వ్యవస్థలతో ఆర్మీ ఇప్పుడు మరింత బలోపేతమైంది. శత్రువుల ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకు ఈ ఫుల్ పవర్స్ ఎంతగానో దోహదపడతాయి. సరిహద్దు గ్రామాల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందిస్తూనే శత్రుదేశాల్లో వణుకు పుట్టించేలా ఈ ఆదేశాలు ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోవటం ఖాయం. ఆర్మీకి లభించిన ఈ అపరిమిత అధికారాలు సరిహద్దు రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్ చుట్టూ అభేద్యమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దు రేఖ పొడవునా భద్రతా దళాలు గట్టి నిఘాను ఏర్పాటు చేసి ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతున్నాయి. ఎలాంటి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా ముళ్ల కంచెలను, వాచ్ టవర్లను మరింత ఆధునీకరించారు. రాత్రి పగలు తేడా లేకుండా సరిహద్దు పొడవునా నిరంతర పెట్రోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అనుమానాస్పద మార్గాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశారు. పొరుగుదేశం నుండి వచ్చే ప్రతి కదలికను నిశితంగా పరిశీలించేందుకు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమర్చారు. చొరబాటుదారులకు ఇక్కడి భూభాగంపై అడుగుపెట్టే అవకాశం లేకుండా కఠినమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ రక్షణ వలయం ద్వారా సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూస్తున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా కేంద్ర బలగాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తోంది. ఈ వ్యూహాత్మక వలయం దేశ భద్రతకు ఒక బలమైన రక్షణ కవచంలా మారిందని చెప్పవచ్చు. ఈ వ్యూహాత్మక పరిణామాలు డ్రాగన్ దేశం చైనాకు ఊహించని విధంగా భారీ షాక్ ఇచ్చాయి. ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్న చైనా కుయుక్తులకు భారత్ గట్టిగా అడ్డుకట్ట వేసింది. సరిహద్దులో భారత సైన్యం పట్టు సాధించడంతో చైనా రక్షణ వ్యవస్థలు పూర్తిగా తిరగబడ్డాయి. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత తీసుకున్న నిర్ణయాలు డ్రాగన్ సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయి. పొరుగు దేశాల ద్వారా భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన చైనా ప్లాన్ ఇప్పుడు పూర్తిగా బెడిసికొట్టింది. భారత రక్షణ దళాల దూకుడు చూసి చైనా సైనిక వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది. అంతర్జాతీయ వేదికలపై చైనా వేస్తున్న తప్పటడుగులను భారత్ తన వ్యూహాలతో తిప్పికొడుతోంది. ఈ తాజా పరిణామం ద్వారా ఆసియా ఖండంలో భారత శక్తి ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. చైనా విస్తీర్ణవాద ధోరణికి చెక్ పెట్టేలా ఈ సంచలన నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై భారత జోలికి వస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయనే బలమైన సందేశం స్పష్టంగా చేరింది.
సరిహద్దుల్లో రక్షణను పటిష్టం చేయటం వెనుక ఎంతో లోతైన వ్యూహాత్మక కల్పన దాగి ఉంది. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారమే ఈ సంచలన అడుగులు పడ్డాయి. దేశీయ భద్రతకు ముప్పుగా మారిన శక్తులను ముందే గుర్తించి ఈ ప్రతివ్యూహాన్ని సిద్ధం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. ఈ సరికొత్త ఆపరేషన్ ద్వారా సరిహద్దు జిల్లాలో భద్రతా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనుమానాస్పద ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించారు. కేవలం రక్షణ కోణంలోనే కాకుండా భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేలా ఈ ప్రణాళిక ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యం తక్షణమే స్పందించేలా వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకత్వం, సైనిక యంత్రాంగం మధ్య కుదిరిన అద్భుత సమన్వయానికి ఇది నిదర్శనం. ఈ వ్యూహాత్మక కదలికలు శత్రుదేశాల పాలిట సింహస్వప్నంగా మారుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. అటు సీఎం సువేందు సంచలన వ్యాఖ్యలు, ఇటు సరిహద్దుల్లో భారత సైన్యానికి లభించిన అపరిమిత అధికారాలు శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దు చుట్టూ ముమ్మరమైన నిఘా వలయం, చైనా కుయుక్తులకు చెక్ పెడుతూ భారత్ వేసిన అడుగులు అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు నాంది పలికాయి. ఏది ఏమైనా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ఈ మహావ్యూహం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.